చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? యాక్టింగ్ వైజ్ గా పీక్స్ అన్న, నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశారు. ఏదో ఒక అవార్డులు అయితే నేషనల్ అవార్డు అయితే వస్తుంది ఆయనకైతే, 100% నేషనల్ అవార్డు వస్తుంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? దుల్కర్ సల్మాన్ కి తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది, ఇది కూడా హిట్ అవుతుంది అంటారా? 100% నేషనల్ అవార్డు వస్తుంది ఇప్పుడు వస్తుంది. బట్ ఆడియన్స్ అయితే సక్సెస్ అవ్వకపోవచ్చు, సినిమా 100% ఫెయిల్ చేస్తారు. బట్ కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందనో, సాంగ్స్ ఉన్నాయనో ఈ థాటే రాలేదు. ఓన్లీ ఫోకసింగ్ ఆన్ భాగ్యశ్రీ అండ్ దుల్కర్ సార్. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. ఫస్ట్ హాఫ్ దుల్కర్ గారిది ఉంటే సెకండ్ హాఫ్ అంతా రానా అన్న పిండేశాడు అసలు. షేక్ 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 ఆడిస్తాను రా. ఆ న్యూటన్ సూత్రాలకు కూడా అర్థం కాని ఓ చిత్రాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాం, మీరు ఉత్తగానే బూగులు పడగుర్రి. నాకు సినిమా ఎక్కలేదు అంటే అది సినిమాని కాకుండా డాక్యుమెంటరీ అని చెప్పుంటే బాగుంటుంది అనిపించింది. రుకో జరా సబర్ కరో. మీరు సినిమా అని చెప్పుకుంటే డాక్యుమెంటరీ అని చెప్పండి. ఇదేంటైతే అరే నీ అబ్బా, అరే దే సెడ్ ఇట్ ఈస్ సినిమా, దే హావ్ టు సే ఇట్ ఈస్ డాక్యుమెంటరీ. ఇంగ్లీష్ ఏంట్రా? సినిమా అయితే కాంతా నాకు 70mm స్క్రీన్లో 90mm రాడ్ వేసినట్టు అనిపించింది అనమాట. 12mm రాడ్ కాదు రే, 100mm రాడ్ దింపేస్తాను. హీరోకి డైరెక్టర్కి మధ్యన వచ్చిన యూగో వల్ల మర్డర్ అయిపోయిన ఒక హీరోయిన్ కథ. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ఓవరాల్ గా చూసుకుంటే నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. సో యావరేజ్ ఫిల్మ్ కాంతా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సార్ ఇప్పుడు యాక్టింగ్ బాగా చేసినంత మాత్రాన సినిమా హిట్ అని నేను అనుకోవట్లేదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? సార్ ఇప్పుడు యాక్టింగ్ బాగా చేసినంత మాత్రాన సినిమా హిట్ అని నేను అనుకోవట్లేదు. దుల్కర్ గారు బాగా చేశారండి, నేచురల్ గా చేశారు, ఆయనకు అవార్డు వస్తుంది. నిజమా? అరే ఇంత ఇంటెలిజెంట్ ఎలా డెవలప్ చేశారా? మహానటిలో సావిత్రి ఎలాగైతే చేసిందో మన కీర్తి సురేష్, దీంట్లో దుల్కర్ గారు ఆ రేంజ్ లో చూపించారు అసలు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అదే ట్రావెల్ అవుతూ ఉంటది. అండ్ సెకండ్ హాఫ్ రానా గారు వచ్చిన తర్వాత కొంచెం అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకైతే ఇది కాంతా అనేది ఒక ఓకే ఫిలిం అండ్ ఇట్స్ లైక్ ఏ డాక్యుమెంటరీ. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా, నేను 2 సార్లు పడుకున్నట్టున్నా నాకు ఆ స్క్రీన్ ప్లే వల్ల. బట్ పడుకుని లేచిన తర్వాత కూడా ఎక్కడ ఆగిందో సినిమా అక్కడే కంటిన్యూ అయింది. గైస్ వీడి మాట వినకండి, వీడో ఎర్రిపోకు, వీడి మాట వినకండి. సో పడుకున్నానా లేదా అన్న క్లారిటీ కూడా నాకు అనిపించలేదు. పడుకున్నానా లేచాను, నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసి, ముందు నోరు మూసుకో. ఎందుకంటే పడుకుని లేచిన ప్రతిసారి రానా గారి ఫేస్ ఆ సర్కాస్టిక్ స్మైల్ ఇదే కనిపిస్తూ వచ్చాయన్నమాట నాకు. రే ఇంకో మాట మాట్లాడే ఉంటే కుర్చీ మడత పెట్టి మింగుతా, ఇదే రోడ్డు మీద అడుక్కు తింటాను. దుల్కర్ సల్మాన్ గారికి నాకు తెలిసి కాంతాకి నేషనల్ అవార్డు అయితే పక్కా. ఆయన ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకేమన్నా బుర్రున్నదారా? చాలా టైప్ ఆఫ్ జోనర్స్ ఉంటాయి సినిమాలో, బట్ ఇది ఒక కొత్త జోనర్ అని చెప్పాలి. చాలా టైప్ ఆఫ్ జోనర్స్ ఉంటాయి సినిమాలో, బట్ ఇది ఒక కొత్త జోనర్ అని చెప్పాలి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? యాక్టింగ్ అంటే పిచ్చున్నోళ్ళు వాళ్ళకి తప్ప ఇంకొకరికి సినిమా అసలు అర్థం కాదు, ఇష్టపడరు చూడడానికి. అలా ఇక్కడ ఎదవా నువ్వా నేనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. అండ్ సెకండ్ హాఫ్ లిటరల్లీ నిద్ర వచ్చింది. సో 70mm థియేటర్లో 90mm రాడ్. రే నిజంగా కింద ఎకరం 25 దిగిపోద్ది. డాక్యుమెంటరీకి ఎంత కావాలో అంత 1.5 hour 2 hours లో క్లోజ్ చేయొచ్చు సినిమా. ఇంత ల్యాగ్ ఎందుకు దాన్ని? యూ థింక్ వి ఆర్ కరపోస్? రిపోస్ 40 minutes కూర్చోవడం కష్టం అన్న. నచ్చిందన్న 2 hours 40 minutes అయితే కష్టమేనా అడిగితే. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.